హాయ్ గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అక్టోబర్ 2 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏం జరిగినాయి, ఏం జరుగుతున్నాయి మనం తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ న్యూస్కి వచ్చేసరికి జిఎస్టీ మన సెప్టెంబర్లో కలెక్షన్స్ జిఎస్టీ రిజల్ట్ రిలీజ్ చేశారు. జిఎస్టీ వచ్చేసి మనకి ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి 6.5% జిఎస్టీ గ్రోత్ అయితే కనిపించింది. ఇప్పుడు మన టోటల్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 1.73 crores అయితే సెప్టెంబర్లో మన కలెక్షన్స్ వచ్చాయి. కానీ గ్రోత్ అనేది 40 months లోవర్ అండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ బేసిస్ మీద. అంటే ఈ మంత్ చాలా తక్కువ గ్రోత్ వచ్చింది, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి గ్రోత్ అనేది ఎక్కువే కనపడింది. మనకి ఇయర్ టోటల్ కలెక్షన్స్ వచ్చి 1,73,240 అయితే అదే లాస్ట్ ఇయర్కి మన గ్రోత్ వచ్చి 1.59 lakh అండి. అంటే సెప్టెంబర్ 2023కి 1.59 lakh అయితే సెప్టెంబర్ 2024కి మనకి 1.73 lakh. ఓవరాల్గా అయితే గ్రోత్ కనపడింది, కానీ మంత్లీ గ్రోత్లో చూసుకుంటే ఇది 40 months లోలో మనకు నడుస్తుంది. చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికి మనకి 9.5% గ్రోత్ అయితే కనపడింది. హయ్యర్గా 53% టోటల్ జిఎస్టీ ట్యాక్స్ అయితే కలెక్షన్ వచ్చింది. ఇంకా డీప్గా వెళ్తే మనం ఈ జిఎస్టీ కలెక్షన్ వల్ల మనకి మణిపూర్ అనే స్టేట్లో దాని యొక్క కలెక్షన్ 33% పడిపోవటం అయితే మూమెంట్ జిఎస్టీ ఇండెక్స్లో చూడొచ్చు మనం. అంతేకాకుండా జిఎస్టీ కాంట్రిబ్యూషన్లో ఎవ్రీ టైం తెలంగాణ, హైదరాబాద్ ఎక్కువ జిఎస్టీ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, కానీ ఈసారి తెలంగాణ, హైదరాబాద్దే తక్కువ జిఎస్టీ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. తర్వాత రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసేసి ఇవి మనకి గ్రోత్ న్యాచురల్ యావరేజ్ ఆఫ్ 6% గ్రోత్లో మనకి నడుస్తూ ఉంది. అంతేకాకుండా మనకి హర్యానా వచ్చి హైయెస్ట్ రెవెన్యూ రైజ్ 24%, దాని యొక్క రెవెన్యూ అనేది రైజ్ అయ్యడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ సెకండ్ పొజిషన్లో ఉంది. యాక్చువల్లీ మనకి రిఫండ్ మొత్తం 20,458 crores అనేది 31% ఇంక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. లాస్ట్ ఇయర్ అరౌండ్ 18,000 crores సంథింగ్ రిఫండ్ వచ్చి కలెక్ట్ చేశారు. ఈ ఇయర్ అదే 20,458 అయింది. యాక్చువల్లీ జిఎస్టీ వల్ల ఏం చేశారంటే, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ అనేది మనకి క్యాన్సర్ మెడిసిన్స్, క్యాన్సర్కి అయితే ఏ మెడిసిన్స్ వాడతామో అందులో జిఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. అంతేకాకుండా నమ్కిన్స్ మీద కూడా జిఎస్టీ అనేది 18% నుంచి 12%కి తగ్గించడం జరిగింది. మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ గెయిన్ ఉంది కదా, లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ అంటే 2 సంవత్సరం పైన ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని మీద వచ్చే రిటర్న్స్కి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ అయితే పెంచడం జరిగింది. అయితే 16 నుంచి 20% వరకు పెంచారు. ఇది కూడా న్యూస్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ న్యూస్కి వస్తే సెబీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రూల్స్ మీద కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. యాక్చువల్లీ 6 నెంబర్ ఆఫ్ రూల్స్ తీసుకొచ్చింది. అందులో ఇంపార్టెంట్ రూల్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. సెబీ వచ్చేసేసి మీరు చూసుకున్నారంటే మినిమం ట్రేడింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో డెరివేటివ్స్ మార్కెట్లో అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదా ఇంకేమన్నా డెరివేటివ్స్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటే అంతకుముందు మనం 1,50,000 2 లక్షలు పెట్టి కూడా ట్రేడ్ చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని 5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు అంటే $5,000 నుంచి 1.5 to 2 million రూపీస్కి పెంచడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు డబ్బులు పెంచడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు అనే ఐడియాతో ఈ యొక్క కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రూల్ అనేది నవంబర్ 20 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. సెబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం దీన్నన్నా రేట్ పెంచాం,
ఇప్పుడు ఒక పెట్రోల్ కానీ ఇంకేదన్నా డెరివేటివ్ కానీ ఇంకేమైనా ఉంటే 100 రూపీస్కి 120 రూపీస్ చేశారు. ఒకవేళ బయ్యర్ ఉంటే 100 దగ్గర ఉంటే 100 దగ్గర కొంటారు, 120 దగ్గర ఉంటే 120 దగ్గర కొంటారు. 120 దగ్గర కొంటే ఎక్కువ క్యాష్ ఫ్లో అయ్యేసి డిమాండ్ ప్రైస్ పెరుగుతుందని, ఎక్కువ మార్కెట్ అనేది ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుందని చెప్పేసి కొత్త రూల్స్ అయితే తీసుకురావటం జరిగింది. ఈ 6 రూల్స్ వల్ల కొంతమంది అపోజ్ కూడా చేశారు. బట్ ఇవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వస్తాయని సెబీ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్కి వస్తే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చారంటే 5,858 కోట్లు రీసెంట్గా జరిగిన ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిన 14 స్టేట్స్కి ఇవ్వటం జరిగింది. ఎంత అమౌంట్ ఎంత 5,858 crores 14 ఇది తుఫాన్ల వల్ల ఎఫెక్ట్ అయిన స్టేట్స్కి ఇవ్వటం జరిగింది. ఈ ఫండింగ్ అనేది ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, అంతేకాకుండా ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనమాట. ఈ రెండింటిని కలిపి మనకి 5,858.60 CR 5,858 కోట్లు అనేది దీనికోసం ఇచ్చారు. ఇందుట్లో మనం ఇంకా చూసుకుంటే మహారాష్ట్రకి మనకి 1,492 కోట్లు ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేసి మనకి 1,036 కోట్లు, అంతేకాకుండా మనకి అస్సాంకి వచ్చి 716 కోట్లు, బీహార్కి వచ్చి 655 కోట్లు, గుజరాత్కి వచ్చి 600 కోట్లు, అంతేకాకుండా మనకి హిమాచల్ ప్రదేశ్కి వచ్చి 189 కోట్లు, తెలంగాణకి 400 కోట్లు, అంతేకాకుండా సిక్కింకి 23, త్రిపురకి 25, వెస్ట్ బెంగాల్కి 648 ఇలా ఇవ్వటం చేశారు. మీరు ఇవన్నీ గుర్తుగా ఉండదు కాబట్టి ఎన్ని స్టేట్స్కి ఎంత అమౌంట్ 5,858 కోట్లు 14 స్టేట్స్కి ఇచ్చారు. మరీ గుర్తుపెట్టుకోవాలంటే హైయెస్ట్ అమౌంట్ వచ్చేసింది మహారాష్ట్రకి, సెకండ్ హైయెస్ట్ అమౌంట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి. అంతేకాకుండా లోయెస్ట్ అమౌంట్ వచ్చింది ఎవరికంటే మిజోరంకి 21 కోట్లు వచ్చినాయి లోయెస్ట్ అమౌంట్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే ఇస్రో చైర్మన్ ఎవరండి? ఇస్రో చైర్మన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ శ్రీధర్ సోమనాథ్. ఈయన ఇస్రో చైర్మన్. ఈయన వచ్చేసి ఏమి అనౌన్స్ చేశారంటే మనకి వీనస్కి వెళ్ళే మిషన్ ఏదైతే ఉందో, లైక్ ఈ వీనస్ మిషన్ మన చంద్రయాన్ 4 తర్వాతే లాంచ్ చేస్తారులే, కానీ ఈ వీనస్కి వెళ్ళే మిషన్ ఏదైతే ఉందో దీని ఎప్పుడు టార్గెటెడ్ డేట్ ఎప్పుడు లోపు మేము తయారు చేయగలుగుతాం, ఎప్పుడు లోపు లాంచ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఈయన ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ వచ్చేసి 29 మార్చ్ 2028 లోపల మేము ఈ మిషన్ని కంప్లీట్ చేసి లాంచ్ చేద్దాం అని అనుకుంటున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈయన ఏ మిషన్, ఈ యొక్క శాటిలైట్ని వీళ్ళు LVM-3 అనే రాకెట్ యూస్ చేసి చేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ వీనస్ ఆర్బిటరీ మిషన్ అంటే ఏంటంటే ఈ మిషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక శాటిలైట్ని పంపించి వీనస్ గ్రహం దాని యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దాని ఎర్త్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్బిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనాలిసిస్ చేయడానికి ఈ మిషన్ అనేది జరిగింది. ఈ మిషన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చిన ఫండింగ్ 1,200 అంటే 1,236 కోట్లు ఇచ్చింది. 1,236 కోట్లు ఇచ్చింది. అందులో వీళ్ళు 824 కోట్లు ఈ మిషన్ స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామని చెప్పారు. అదే నాసా అయితే ఈ $1,236 బిలియన్ అనేవాళ్ళు, అది తర్వాత మ్యాటర్. మీరు గుర్తుపెట్టుకుని వీనస్ మనకి టార్గెటెడ్ డేట్ వచ్చి మార్చ్ 29, 2028. దాని బడ్జెట్ వచ్చి 1,236 crores. నెక్స్ట్ న్యూస్కి వస్తే డిజి యాత్ర అయితే ఎప్పుడో లాంచ్ అయింది. డిజి యాత్ర అంటే మీరు ఇప్పుడన్నా ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్స్ ద్వారా మీరు వేరే దేశాలకు కానీ వేరే స్టేట్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనకి ఎయిర్పోర్ట్లో లైన్లో నుంచొని 2-3 గంటల ముందే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మన పాస్పోర్టు, వీసా, ఆధార్ కార్డు ఇవన్నీ చెప్పేసి మనం
చెక్ చేయించుకోవాలి. ఈ చెక్కింగ్ ఇబ్బంది అంతా టైం వేస్ట్ ఏం లేకోకుండా డిజి పాస్వర్డ్లో ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్ని ఆన్లైన్ వెరిఫైలో చేయించుకొని మీకు ఒక రిసిప్ట్స్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి ఈ డిజి కౌంటర్లో ఇచ్చి మీ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు నార్మల్ టైం కంటే తొందరగా మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డిజి యాత్ర అనే యాప్ ఫెసిలిటీని ఇంటర్నేషనల్ ప్లస్ నేషనల్ లాంగ్వేజెస్లో లాంచ్ చేయడానికి చూస్తుందన్నమాట. యాక్చువల్లీ డిజి యాత్ర అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడేమో ఇంటర్నేషనల్ ప్లస్ లోకల్ లాంగ్వేజెస్లో కూడా లాంచ్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం సర్వీసెస్ అవైలబుల్ అయితే చేస్తుంది. కరెంట్లీ ఈ డిజి యాత్ర సర్వీస్ అనేది మొత్తం 24 ఎయిర్పోర్ట్లలో అయితే ఉంది. ఈ డిజి యాత్ర సర్వీస్ వల్ల వీళ్ళు ఏమేం చేస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ లైన్లో నుంచోకోకుండా లేదా రూరల్ ఏరియాస్ పాపులేషన్ సంబంధించి లేదా లాంగ్వేజెస్ సంబంధించి ఇలాగ మనకి అడ్వాంటేజెస్ వచ్చేటట్టు ఈ డిజి యాత్ర సర్వీస్ వల్ల అని చెప్తున్నారు. ఈ ఫీచర్ లాంచ్ చేసింది సురేష్ కంబదివి సంథింగ్ ఏదో కంబదివి. ఈ సురేష్ అని ఆయన చెప్పేసి ఈయన మనకి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిజి యాత్ర ఫౌండేషన్కి ఈయన ఈ ఫీచర్ లాంచ్ చేసి ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేస్తామని కూడా చెప్పారనమాట. డిజి యాత్ర ఫీచర్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ ఈ న్యూస్కి వస్తే ప్రశాంత్ కిషోర్ ఈయన సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అనమాట. బీహార్లో ఈయన జన్ సూరజ్ పార్టీ అని చెప్పేసి బీహార్లో లోకల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జన్ సూరజ్ పార్టీ అంటే మనకి లోకల్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ బీజేపీలా కాకోకుండా టీడీపీ ఎలాగో లోకల్కి సంబంధించి లోకల్ పార్టీ లాగా వీళ్ళు కూడా జన సూరజ్ పార్టీ అనేదాన్ని లాంచ్ చేశారు. ఈయన పేరు ఏంటంటే ప్రశాంత్ కిషోర్. ఈయన అంతకుముందు పొలిటికల్ యాక్టివిస్ట్ పలానా పార్టీల్లో కూడా ఉన్నారు. ఈయన ఏం చేశారంటే బీహార్లో పాట్నాలో ఈ పార్టీ అనేది తన యొక్క అనుచరులతో పాటు లాంచ్ చేశారనమాట. ఈ పార్టీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈయన మీటింగ్లో చెప్పింది ఏంటంటే ఏ స్టేట్కి వెళ్ళినా సరే బీహార్ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. మీరు బీహారీలు అని చెప్పేసి అంటున్నారు. మనం కూడా జై బీహార్ అనాలి. మనం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనకి పక్క రాష్ట్రాల్లో జరిగే అవమానాలని ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క నిదానంతో జై బీహార్ అనే నినాదంతో ఈయన ఈ పార్టీని ఒక్కడ స్థాపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ స్టూడెంట్స్ అనే ఎవరైతే ఉన్నారో బీహార్ స్టూడెంట్స్ కానీ పీపుల్ కానీ వీళ్ళు పక్క రాష్ట్రాల్లో లైక్ బెంగాల్లో కానీ లేదా ఢిల్లీలో కానీ ఎక్కడైతే బీహార్ వాళ్ళ పేరు చెప్పేసి మీరు ఇది అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంట వల్ల ఈయన బీహార్ కంటూ ఒక మూమెంట్ ఒక పేరు ఉండాలని చెప్పేసి రికగ్నైజేషన్ తీసుకురావటానికి ప్రశాంత్ కిషోర్ ఆయన కొత్తగా పార్టీ పెట్టి రికగ్నైజేషన్ కోసం పోరాటం చేస్తున్నారు అన్నమాట. ఈయన గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ కిషోర్ జనసన్ పార్టీ బీహార్ లోకల్ పార్టీ. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇండియాను జమైకా వీళ్ళిద్దరూ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఒక 2-3 అగ్రిమెంట్స్ చేసుకున్నట్టున్నారు. యాక్చువల్లీ మెయిన్ అగ్రిమెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ టెక్నికల్ పర్పస్లో జమైకాని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఇండియా యొక్క యూపీఐ టెక్నాలజీ అయితే ఏమైతే ఉందో, యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ యొక్క టెక్నాలజీ అయితే ఏది ఉందో ఇది మాకు కావాలి, మేము కూడా యూజ్ చేసుకుంటాం, మేము ట్రాన్సాక్షన్లో యూజ్ అవుతాము అని చెప్పేసి జమైకా వాళ్ళు మోదీకి రీసెంట్గా ఢిల్లీలో జరిగిన మీటింగ్లో ఈ అగ్రిమెంట్ అయితే జరిగింది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్చేంజ్ గురించి. యాక్చువల్లీ మీరు చూసుకుంటుంటే జమైకా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి రావటం ఇదే మొదటిసారి. ఈయన ఇండియాకి గ్లోబల్ సౌత్ అంటే ఇండియా యొక్క కరేబియన్ వీళ్ళందరూ కలిసి గ్లోబల్ సౌత్ డెవలప్మెంట్ అంటే సౌత్ రాష్ట్రాలన్నీ సౌత్ దేశాలన్నీ డెవలప్ చేసుకునే అనే
క్యాంపెయిన్లో ఈయన ఇండియా వచ్చి ప్రధాని మోదీని కలిసి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. ఒకటి యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్చేంజ్, మిగతా 2 వచ్చేసి ఒకటి స్పోర్ట్స్, అంతేకాకుండా కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. కల్చర్ ఎక్స్చేంజ్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా మనం ఒక దేశంతో కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఏం దేశం అది? ఏం దేశం? ఆ దేశం వచ్చేసి మనకి యుఎస్. మన అమెరికాతో రీసెంట్గా కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది చేసుకున్నాం. దాని ద్వారా మనకి ఏమైతే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయో, లేదా ఐడల్స్ ఉన్నాయో, లేదా పురాతనకు సంబంధించి ఏవైతే గుర్తులు ఉన్నాయో, ఏవైతే ట్రేడర్స్ ద్వారా ఆయా దేశాలకు వెళ్ళిపోయినాయో వాపస్ రావడంలో మనకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా కల్చర్ ఎక్స్చేంజ్ ఈ మధ్య యుఎస్లో మనకి 100కి పైన ఐడియా స్టాచ్యూస్ అండ్ కల్చర్స్ మనకి రిటర్న్ ఇండియాకి రావడానికి కూడా అగ్రిమెంట్ అయితే జరిగింది. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యొక్క ఏం జరిగిందంటే, యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఎవరితో కొలాబరేట్ అయిందంటే జమైకన్ జామ్ డెక్స్ తో కొలాబరేట్ అయ్యి చేంజ్ చేసుకున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి స్విగ్గీ ఐపీఓ లాంచ్ చేద్దాం అనుకుంది. యాక్చువల్లీ నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు తర్వాత కామెంట్స్లో చేయండి. ఐపీఓ లాంచ్ చేయడానికి మనం ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి? స్విగ్గీ అనేది మనకి ఐపీఓ లాంచ్ చేసింది. ఈ ఐపీఓ కలెక్షన్ వచ్చేసి మనకి 1.3 బిలియన్ క్రోర్స్ అయితే మనకి ఐపీఓ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే స్విగ్గీ యాక్చువల్లీ 3,500 కోట్ల కోసమే ఐపీఓ లాంచ్ చేసింది. మాకు 3,500 క్రోర్స్ కావాలని చెప్పి ఐపీఓ లాంచ్ చేసి 18.52 కోట్ల షేర్ని మార్కెట్లోకి వదిలింది. కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చి మొత్తం 10,414 కోట్లు అయితే కలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఏం చేశారంటే, ఓకే 10,000 కోట్లు కలెక్ట్ అయింది కదా, సో మనం ఇంకొంచెం ఒక 1,250 కోట్లు కొంచెం ఎక్స్ట్రా కలెక్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువ షేర్లు రిలీజ్ చేశాయి. దీంతో ఈ షేర్లు రిలీజ్ చేయడం వల్ల మొత్తం 11,664 కోట్లు అనేది స్విగ్గీ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఇంత మనం కలెక్ట్ చేయగలుగుతామని. ఈ ఎస్టిమేట్ అంట ఒకవేళ షేర్లు రిలీజ్ చేయకపోవడం అనేది అక్టోబర్ 3న జనరల్ బాడీ మీటింగ్లో కండక్ట్ చేసి వాళ్ళు చెప్తారు. నేను ఇక్కడ రాస్తాను ఆల్రెడీ, మీరు చెప్పాల్సిన పని లేదు. కంపెనీ అనేది మీకు సెబీ మీకు పర్మిషన్ ఇవ్వాలి. ఐపీఓ లాంచ్ చేసుకోవడానికి మీకు సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనకి పర్మిషన్ ఇవ్వాలి. సరే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే రీసెంట్గా స్విగ్గీలో కొంతమంది మన ఇండియన్ సెలబ్రిటీస్ ఇన్వెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో ఒక 3 సెలబ్రిటీస్ వరకు ఉన్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి న్యూజిలాండ్ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క వీసా రేట్లు అనేవి పెంచేసింది అనమాట. ఎవరెవరికి పెంచింది? స్టూడెంట్స్కి పెంచింది, వర్క్ చేసే వాళ్ళకి పెంచింది, టూరిస్ట్ వీసా కావాలనుకునే వాళ్ళకి పెంచింది. వీసా ఫీ అనేది అప్ టు ఆల్మోస్ట్ 60% వరకు పెంచడం అయితే జరిగింది. ఏ దేశంలో జరిగింది? న్యూజిలాండ్లో జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ వీసా అనుకోండి, స్టూడెంట్ వీసా అంతకుముందు వచ్చి $300 ఉండేది. ఇప్పుడు అది $485 పెంచడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ మనకి డ్యూయల్ ఫామ్ విజిటర్స్ వీసా ఉందనుకోండి, టూరిస్ట్ వీసా కానీ విజిటర్స్ వీసా కానీ, ఇదంతా ముందు $190 ఉండేది న్యూజిలాండ్ డాలర్స్. ఇప్పుడు అది వచ్చేసేసి మనకి 300కి పెంచేశారు. ఆల్మోస్ట్ అన్నిట్లో మీరు 60% గ్రోత్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే వీసా ఛార్జెస్లో చూసుకుంటే మనం కరెంట్లీ న్యూజిలాండ్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళలో చైనా ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంతేకాకుండా ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ అయిన వర్కర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క చూసుకుంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. వీసా ఫీజ్ న్యూజిలాండ్ పెంచారు. క్వశ్చన్ ఇలా అడగచ్చు, రీసెంట్గా ఏ దేశంలో వాళ్ళ యొక్క వీసా ఫీ అనేది పెంచారు అని. అక్టోబర్. నెక్స్ట్ న్యూస్కి వెళ్తే చైనా ఓపెన్, మనకి యుఎస్ ఓపెన్ లేదా ఆస్ట్రేలియా ఓపెన్, ఇప్పుడు రీసెంట్గా చైనా ఓపెన్ వచ్చేసేసి
ఫైనల్స్లో ఎవరెవరు వచ్చారండి? అల్కర్జను, సిన్నర్ వీళ్ళిద్దరూ ఫైనల్స్కి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఫైనల్స్లో ఎవరు గెలిచారంటే అల్కర్జలో ఈయన ఫైనల్స్లో గెలిచారు అనమాట. ఈయన సెకండ్ స్పానరైడ్ ఫ్రీడర్ టు విన్ చైనా ఓపెన్. ఈయన ఫస్ట్ స్పెయిన్ నుంచి వచ్చి సెకండ్ పర్సన్ స్పెయిన్ నుంచి వచ్చి చైనా ఓపెన్ని గెలవటంలో ఈయన ఫస్ట్ ఉన్నారన్నమాట. కార్లోస్ అల్కరస్ ఎవరి మీద గెలిచారని క్వశ్చన్ అడుగుతారు. కార్లోస్ అల్కరస్ వచ్చి మనకి సిన్నర్ మీద గెలిచాడు. జిన్నిక్ సిన్నర్ మీద గెలిచారు 6-7, 6-4, 7-6లో 3 రౌండ్స్ ఈయన గెలిచారు. యాక్చువల్లీ 5 రౌండ్స్ ఉంటాయి. మీకు ఇలా కూడా అడుగుతారు, టెన్నిస్లో మ్యాక్సిమం ఎన్ని రౌండ్ గేమ్స్ ఉంటాయి? లైక్ షటిల్లో 3 ఉంటాయి, టెన్నిస్లో 5 రౌండ్ గేమ్స్ ఉంటాయి. ఆ 5లో మనం 3 రౌండ్స్ గెలవాలి, షటిల్లో 2 రౌండ్స్ గెలవాలి. నెక్స్ట్ న్యూస్కి వెళ్తే మైక్రోసాఫ్ట్ కూడా మనకి ఏఐ ఉంటాయి. ఇప్పుడు మనకి అమెజాన్ కూడా ఏఐని లాంచ్ చేసింది. అమెజాన్ రీసెంట్గా ఏఐని లాంచ్ చేసింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ 2023లో ఫ్లిప్కార్ట్ కూడా ఏఐని లాంచ్ చేసింది. ఫ్లిప్పీ అని ఫ్లిప్కార్ట్ ఏఐని లాంచ్ చేసింది. అమెజాన్ కూడా ఏఐని లాంచ్ చేసింది. ఈ ఇయర్ 2024లో లాంచ్ చేసింది. అది ఆగస్టులోనే లాంచ్ చేసింది. అయితే మైక్రోసాఫ్ట్ ఎప్పుడో ఏఐని లాంచ్ చేసింది, కానీ కొత్తగా కొన్ని ఫీచర్ని యాడ్ చేసింది. ఏమేంటంటే ఫీచర్స్ ఇంక్లూడింగ్ వాయిస్, థింక్ డీపర్ అండ్ మోర్. అంటే ఇమేజ్ని చూసి మీకు రిఫ్లెక్ట్ని చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, లేదా మనం వాయిస్ ద్వారా ఇచ్చిన అవి చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, ఇలాగా కొత్తగా ఫీచర్స్ని యాడ్ చేశారు. ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ టూల్ పేరేంటి? కోపిల్లోట్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ టూల్ పేరు అనమాట. సేమ్ ఇది కూడా సిమిలర్ చాట్ జీపీటీ లాగానే వర్క్ చేస్తుంది, కానీ మనకి వాయిస్ ఫీచర్ అనేది కొత్తగా ఓపెన్ ఏఐ O1 మోడల్లో యాడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించి మంచి న్యూస్ ఇది. నెక్స్ట్ మనకి 2 అక్టోబర్ రోజున మనకి ఎలాగో తెలుసు గాంధీ జయంతి. గాంధీ గారి పుట్టినరోజు. అంతేకాకుండా 2 అక్టోబర్న మనకి గాంధీ జయంతి క్వశ్చన్ కంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా సేమ్ గాంధీజీ గారి బర్త్డే మూలంగానే సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి, గాంధీజీ who has played an important role in India's independence. On October 15, 2077, the General Assembly ఈ యొక్క నాన్ వైలెన్స్ డేని అడాప్ట్ చేసుకుందన్నమాట. గాంధీజీ గారి పుట్టినరోజు మూలంగా గాంధీజీ గారు చేసిన ఎఫర్ట్స్ గుర్తుంచుకొని ఆయన యొక్క పుట్టినరోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్, ఎవరు పుట్టినరోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ చేసుకుంటారని కూడా అడుగుతారు. అంతేకాకుండా మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అక్టోబర్ 2. ఈయన స్లోగన్ ఏంటి? జై కిసాన్ జై జవాన్ అనేది ఈయన స్లోగన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి మనకి కరెంట్ అఫైర్స్, రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కానీ దేనికన్నా ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.